హలో వియర్స్. శ్రీలక్ష్మి ఎక్కువ డైలాగ్స్ చెప్పకపోయినా బాబు చిట్టి అంటూ కడుపుబ్బా నవ్వించగల నటి. నవ్వటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగమన్నారు పెద్దలు. శ్రీలక్ష్మి నటించిన ఏ సీన్ చూసినా మనకు నవ్వు వస్తూనే ఉంటుంది. శ్రీలక్ష్మి తండ్రి అమర్నాథ్ 1950లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సమకాలీన నటుడుగా సుమారు 100 సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. హీరోగా తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయకూడదు అనే నిర్ణయంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయకుండా సినిమాల నుంచి తప్పుకున్నారు. చనిపోయేప్పటికీ ఆయన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. శ్రీలక్ష్మి సుమారు తెలుగు, తమిళ్, కన్నడ భాషలో 500కు పైగా సినిమాల్లో నటించారు. స్వర్ణకమలం సినిమాలో పిల్లల కోసం అతి భక్తితో భర్తని దేవుణ్ణి హింసించే పాత్రలో శ్రీలక్ష్మి చేసిన కామెడీ ప్రేక్షకులు ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు. అలాగే చంటబ్బాయి మూవీలో నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా అంటూ కవిత్వానికి తనదైన ఫేస్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి కవిత్వం చెప్పే స్టైల్కి కూడా కామెడీని యాడ్ చేశారు శ్రీలక్ష్మి. అందరికీ నవ్వులు పంచిన శ్రీలక్ష్మి కుటుంబపరంగా ఎక్కువ విషాదాలే మిగిలాయి. శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ తెలుగులో హీరోగా, తమ్ముడి క్యారెక్టర్స్లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 జళ్ల సీతతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఆ తర్వాత ఆనంద భైరవి, మల్లెమొగ్గలు, భారతంలో శంకారావం వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. డ్యాన్స్ మాస్టర్ సలీం అసిస్టెంట్ నాగమణిని రాజేష్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లిని తల్లి, మిగిలిన కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన అందరినీ ఎదిరించి రాజేష్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజేష్ వ్యసనాలకు బానిసగా మారడంతో క్యాన్సర్తో మరణించారు. రాజేష్కి 4 పిల్లలు, 3 కొడుకులు కాగా 1 కూతురు. అందులో ఒక కొడుకు బైక్ యాక్సిడెంట్లో చనిపోగా ఇంకొక కొడుకు ప్రేమ విఫలం అవ్వడంతో చనిపోయారు. రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ తమిళ, మలయాళంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. మరొక కొడుకు కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నారు. ఎందరినో తన కామెడీతో నవ్వించిన శ్రీలక్ష్మి జీవితంలో ఇన్ని విషాదాలు ఉంటాయని ఎవరూ ఊహించరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.